ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో వీధిపోటు స్థలాలు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు అమరావతి పరిధిలో అనాథలకు, భూమి లేని పేదలకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ గరీబులను కష్టపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆదాని, అంబానీల కోసం పనికి ఆహార పథకాన్ని తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు పంపారు. కాగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన ఒక మంచి నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మమతా డిమాండ్ చేశారు. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసర్ గిరీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంతో యూరోప్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు, నిపుణులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్గా కొత్త పాటలు పాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. అభిషేక్ శర్మ 929 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 717 పాయింట్లతో 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా 53వ ర్యాంకుకు, శివం దూబే 58వ ర్యాంకుకు, రింకు సింగ్ 68వ ర్యాంకుకు ఎగబాకారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.